హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవిశాలిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి. ఇవాళ అయితే మీకోసం నా డైలీ రొటీన్ లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. మన వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ రొటీన్ లాగ్ అంటే ఏం లేదండి, మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు నా ఇంట్లో నేను ఏం వర్క్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నాకు వచ్చేసి 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. బాబుకి వచ్చేసి 3 ఇయర్స్ అండి, 3.5 ఇయర్స్. పాపకు వచ్చేసి 2 ఇయర్స్ అనమాట. పాప పేరు వచ్చి జియా, బాబు పేరు వచ్చి నియాన్ తేజ. ఇంక నుంచి డైలీ పిల్లల్ని కూడా వీడియోలో చూపించి పిల్లల్ని నేను ఎలా చూసుకుంటాను అనేది కూడా వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే లేచి బట్టలు వేసేయాలని వాషింగ్ మిషన్కి వచ్చానండి. మోటార్ వేసాను. మోటార్ వేస్తే వాటర్ ఏమో వస్తున్నట్లేవు. సరే వాటర్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మిద్దె పైకి వెళ్ళి అయితే వాటర్ అయితే ట్యాంక్ని అయితే చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తూ ఉంటే వర్షం ఈ మధ్య ఎక్కువ వర్షం వచ్చింది కదా, సో బట్టలన్నీ ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి మిద్దె మీదకి వెళ్ళి చెక్ చేసి ఇంకా వచ్చేసి వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేస్తున్నాను. మార్నింగ్ లేయగానే ఫస్ట్ అదే పని చేశానండి, ఎందుకంటే ఈ మధ్య 5 డేస్ నుంచి ఫుల్ రైన్ కదా, సో బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకా కర్టన్స్, ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి కదండి. ఈ మధ్య అంతా వర్షాలు కదా, అన్నీ నీట్గా అయితే క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే మామూలుగా డైలీ వేర్ వరకు బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఈ లోపల అయితే పిల్లలు 2 లేచేసారండి. లేచేసి పాపను చూసారు కదా, మిద్దె పైన నాతో పాటే వచ్చేసింది. పాప అయితే ఇందాక చూసారు కదా, పాప నాతో పాటు పైకి కూడా వచ్చేసింది. ఆమె అయితే నన్ను కొంచెం సేపు కూడా వదలదండి, నాతో వెనక తిరుగుతూనే ఉంటుంది, నాతో మాట్లాడుతూ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్కి అయితే అన్ని బట్టలు వేసేసాను. పిల్లలు 2 అయితే ఆడుతూ ఉన్నారు. పాలేమో గ్యాస్ మీద పెట్టున్నాను. గ్యాస్ మీద పెట్టేసి ఇంకా బట్టలన్నీ వేస్తూ ఉన్నాను. ఇంకా బయట చూడండి అట్లాగైపోయి వర్షం వచ్చింది కదా, మెట్లన్నీ చూడండి అలా అయిపోయి నాన్ స్టాప్గా 5 డేస్ వర్షం అయ్యేసరికి మెట్ల మీద వాటర్ అంతా ఫ్లో అంతా కిందకి వాటర్ అంతా పోకుండా అక్కడే నిలిచిపోయాయి. ఈ బయట అంతా నీట్గా అన్ని తీసి చిమ్మే లోపల కనీసం ఒక 1/2 అవర్ అయినా పడుతుందండి. ఇక్కడ చూడండి పిల్లలు చెత్త అంతా పోసేస్తున్నారు. ఇంకా చెప్పుల స్టాండ్ ఉంది కదా, ఆ చెప్పుల స్టాండ్లో ఈ మధ్య వర్షాలు కదా, సో బల్లీలు అవన్నీ చేరుంటాయి కదా, అవి అన్నీ చూసి చిమ్ముతూ ఉన్నాను. అంటే ఇంకా ఎండ వస్తుంది కదా, పిల్లలు బయట తిరుగుతారు కదా, అందుకోసం అని చెప్పేసి చెప్పుల స్టాండ్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. క్లీన్ చేసేసి మొత్తం అయితే నీట్గా అయితే చిమ్మేసానండి. మొత్తం అయితే ఇంకా నీట్గా కడగాలి. చూడండి అక్కడ మరకలుగా అలాగ అయిపోయింది, వర్షం పడింది కదా, సో అక్కడంతా కొంచెం పాచి పట్టినట్టు అట్లా అయిపోయింది. యాక్చువల్గా అయితే వర్షం పడక ఒక 2 డేస్ ముందైతే నీట్గా యాసిడ్ వేసి మొత్తం అయితే కడిగేసాను, అయినా కూడా అలాగే ఉంది. నేను ఇల్లు కట్టించేటప్పుడు బయట